మొదటిది అర్ధదోషం. ఈ అర్ధదోషం అంటే ఏమిటి? అక్రమ మార్గ సంపాదనతో చేసిన ఆహారం తినడం వల్ల వచ్చే దోషాన్నే అర్ధదోషం అంటారు. దీనికి ఒక చిన్న కథ చెబుతాను. ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటనివ్వడం చూశాడు. భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట ఉంది. హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకొని తన సంచిలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకొని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడు ఆ సాధువు. తన శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకి ఆ దుర్బుద్ధి కలిగిందని, రాత్రి ఆహారం జీర్ణమై పొద్దున్నే మలంగా విసర్జించబడిన తర్వాత మనస్సు నిర్మలమై పరిశుద్ధమైన అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటి వద్దకు వెళ్ళి జరిగిందంతా కూడా సవివరంగా వివరించాడు. ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా నువ్వు ఈ డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. దానికి ఆ శిష్యుడు తల వంచుకొని, స్వామి నన్ను క్షమించండి, ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తల వంచుకున్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడం వల్లనే అర్ధదోషం ఏర్పడింది.